ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గద్దెనెక్కిన తర్వాత మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్ స్కీమ్లో కొద్దిగా అలసత్వం ప్రదర్శిస్తుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాని మీద స్పష్టమైనటువంటి హామీ గత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో ఎన్నికల సమయంలో ఇచ్చినట్టుగా వాళ్ళు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కూడా వాళ్ళ ఆందోళనకి సిద్ధమైనటువంటి పరిస్థితి. వారి మాటల్లోనే మరింత సమాచారం తెలుసుకుందాం. ఏంటి అసలు మీరు ఎందుకు నిరసన గళాలు వినిపిస్తున్నారు? ప్రధానమైన డిమాండ్ ఏంటి? గతం లోపల 1/9/2004 ముందు మాకు పెన్షన్ ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ వచ్చే విధానం ఉండేది. 1/9/2004 తర్వాత అపాయింట్ అయిన ప్రతి ఉద్యోగిని ఓపీఎస్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. 1/9/2004 తర్వాత అపాయింట్ అయిన ఏ ఉద్యోగికి వాళ్ళ ఉపాధ్యాయులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, మా పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎవరికి కూడా ఈ పెన్షన్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. సిపిఎస్ను పునరుద్ధరిస్తాం, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా ఉద్యోగులందరూ వారికి ప్రభుత్వానికి రావడంలో కూడా మేము భాగస్వాములం కావడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోసి సమర్థవంతంగా అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులం మేము. మా సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. గత ప్రభుత్వంలో మా ఉద్యోగులు నెల జీతాలు రాక కూడా కష్టపడ్డ ఉన్నది. 15-20 రోజులకు జీతాలు వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మొదటి నెల 1 తారీఖునే జీతాలు వస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూనే ఈ సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి. యూపీఎస్ కూడా వద్దు, మాకు సిపిఎస్ఏ ముద్దని ఉద్యోగులందరూ ముక్తాకంఠంతో మొత్తుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులైతేనేమి, పార్లమెంటు సభ్యులైతేనేమి, ప్రజాప్రతినిధులందరికీ ఒకసారి వాళ్ళు ఎన్నికైతే వారికి జీవితకాలము పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం దృష్టికి ఏ విధమైన చర్యల ద్వారా మీరు తీసుకుపోయే అవకాశం ఉంది? ఇప్పుడు 1/9/2004 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకు ఆ రోజు ఎల్లుండి సెప్టెంబర్ 1 రోజు పెన్షన్ విద్రోహ దినంగా మా రాష్ట్ర జేఏసీ పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు మేము పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరం కలిసి నల్ల బ్యాడ్జీల ద్వారా నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టినాం. కనుక ఉద్యోగులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఈ ప్రభుత్వానికి మెసేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము ఉద్యోగులందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈరోజు సండే అయినప్పటికీ మనం అందరము విధిగా ఉద్యోగులు ఇలా సండే అని ఇంటికాడ కూర్చుంటే మన హక్కులు నెరవేర్చలేము. కాబట్టి సండే అయినా మీరు అందరూ ఉద్యోగులందరినీ మీరు తీసుకొచ్చి నిరసన ప్రదర్శనలో పాల్గొనే విధంగా చేయాలని ఉద్యోగులందరినీ ఈ విధంగా టీఎన్జిఓస్ పక్షాన అప్పీల్ చేస్తున్నాం. ఉద్యోగులే కాదు, పెన్షనర్స్ కూడా ఉద్యోగులు కాకుండా పెన్షన్ ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పెన్షన్ కూడా పాల్గొంటున్నాం. మొత్తం మీద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ప్రస్తుతం అమల్లో ఉంది. ఏదైతే 2004 సెప్టెంబర్ 1 నుంచి ఇది సిపిఎస్ విధానం అమలు చేస్తున్నారో దాన్ని విద్రోహ దినంగా పరిగణిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఆదివారం రోజున అయినప్పటికీ ఇటు పెన్షనర్లు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలందరూ వచ్చి తమ నిరసన గళాలు వినిపించడానికి, విద్రోహ దినంగా పాటించడానికి పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.